గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మనందరి ఆశాజ్యోతి యావత్ తెలంగాణ వారి గెలుపుల కోసం బీఆర్ఎస్ 60 లక్షల క్యాడర్ ఎదురు చూస్తున్నారు. యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ 13 హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి, ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సునీత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలను ఈ యొక్క శ్రీ దివంగత మాగంటి గోపీనాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడాల్సిందా కోరుచున్నాము. దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందా కోరుచున్నాం. నాన్న ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే మీ అందరు అమ్మకి సపోర్ట్గా ఉండి గెలిపించాలి. నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము. మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము. సభా సాక్షిగా దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, వారి కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతమ్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సమేతంగా సానుగా ఉంటారని కోరుకుంటున్నాము. మాజీ మంత్రి వర్యులైనటువంటి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడాల్సిందా కోరుచున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, మరి జూబ్లీహిల్స్ ఎన్నికల రణరంగంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ మీటింగ్ మరి జరుగుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్య అతిథి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
అదేవిధంగా హరీష్ అన్న గారికి, మన అభ్యర్థిని మాగంటి సునీత గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ జూబ్లీహిల్స్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మరి వివిధ డివిజన్లలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ